గుణకార భాగహారాలను సులభంగా చెప్పడానికి వీలవుతుందండి. ఇది మ్యాజిక్ స్కేలు. ఇప్పుడు ఇది మనం 26 అంకెల వరకు రాసుకున్నాము. ఎగ్జాంపుల్కి ఒక 4+3 4+3 కావాలనుకోండి. ఇక్కడ ఇదిగోండి, ఈ స్కేల్ మీద 4, తర్వాత ఏమో 3 పెడతాం. తీసేస్తే ఎంతకు వస్తుంది? 7కి వస్తుంది. అంటే పిల్లవాడికి కనిపించాలి కదా సార్. అంటే 4+3 అనేది 7 అవుతుందని మనం ఈజీగా చెప్పగలం. ఒకవేళ తీసివేతకు వస్తే 7లోంచి 3 తీయమన్నారు అనుకోండి. 7లోంచి ఈ 3 తీసివేస్తే వెనక నుంచి రావాలి. తీసివేసేటప్పుడు మాత్రం వెనక నుంచి రావాలి. 7లోంచి 3 తీసేస్తే ఎంత వస్తుందండి? 4 వస్తుంది. గుణకారానికి సంబంధించి ఇప్పుడు 20కి 4 కలిపితే ఎలా చెప్తామండి మనం? 20కి 4 కలపాలి కదండి. 20 ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది, దాని మీద 4 ఆ స్కేల్ మీద మనం పెట్టేస్తాం. 20 స్లిప్ కూడా తీసుకోవచ్చు. 20 స్లిప్ కూడా తీసుకోవచ్చు. దాని మీద మనిషికి చిన్న కలర్స్ తీసుకోండి. 24 ఈజీగా కూడికలు చేయగలుగుతారు. గుణకారానికి వచ్చేసరికి ఎగ్జాంపుల్కి 2 3 6 కదండి. ఒకసారి మేడం గుణకారం చెప్తారు. ఆ స్కేల్స్ ఎన్ని విధాలు డివైడ్ చేస్తారు చూపించండి. 1 9 ఒకసారి చూపించండి. ఒకసారి చెప్పండి. అదే ఎగ్జాంపుల్ జస్ట్ ఇదండి. ఇక్కడ అంటే 6 7 అంకెల నుంచి చేసాం. 1 7 ఒక రైట్, తర్వాత 6 ఒక రైట్, అంటే 7 2 6 2, తర్వాత 5 కూడా చేసామండి. ఓకే, తర్వాత 4 చేసాం. 4 పర్వాలేదు 4, తర్వాత 3 చేసాం. చూడండి 3, తర్వాత 2 చేసాం. ఒకటి చేసాం. యాక్చువల్గా 1 9 2 9 3 9 అలా 2 చేసాం. అలాగే 5 9 అన్నీ కూడా ఒక అంకెవే 9 వేసి తీసుకుంటే ఎన్ని మొత్తం 9 వరకు ఉన్నా? 9 వరకు. అలాగా మొత్తం అలా అన్ని చేసుకుంటే అంటే 1వ తరగతికి 2వ తరగతికి ఈజీగా ఉంటుంది. అందుకని తర్వాత 3 4 5కి వేరే స్టెప్ ఉంటుంది. ఇవే తీసుకుంటే మనం కూడిక, తీసివేత, గుణకారం, భాగారం 4 చెప్పచ్చు. ఒకసారి ఇప్పుడు గుణ అని మనం అడిగామనుకోండి, వాడు మా మ్యాజిక్ స్కేల్ మీద ఇక్కడ ఈ మ్యాజిక్ స్కేల్ మీద 2 3 పెట్టి చూస్తాం. 3 3 ఎక్కడికి వచ్చింది చూస్తే 6. ఈజీగా గుణకారం 2 3 6 కాన్సెప్ట్ 2 into 3 అనుకుంటున్నాను. 2 3 అవగాహన వస్తాడు. ఓకే, బాగుంది. అలాగే 2 4 నెక్స్ట్ 2 4 మనకి రాయలేదు. 2 4 అనుకోండి. ఇలా 4 2 అలా 9 4 వరకు మనం చేసుకోవచ్చు. చూస్తే 8 అవుతుంది అన్నమాట. 2 4 ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి 8 చాక్లెట్లు ఇచ్చి భాగాహారం. అవును, భాగహారం భాగహారం ఇప్పుడు భాగాహారం కూడా 8 డివైడెడ్ బై 2 అనుకోండి. మనకి 8 దగ్గర వెనక నుంచి 2 పట్టి అనేది తీసుకోవాలి. మేడం గారు అవుతుంది. 8 డివైడెడ్ బై 2 అనుకోండి. 8వ నెంబర్ నుంచి మనకి 2 పట్టీలు ఎన్ని పడతాయో చూసుకోవాలి. 1 ఇవి 4 అంటే ఎన్ని పట్టీలు వచ్చాయి? 1 2 3 4. ఒక్క నిమిషం మేషరు. 8 డివైడెడ్ బై 2 అనేటిని ఒక పేపర్ మీద జస్ట్ మాకు చూపించండి రాసి. ఓకే, రైట్ రైట్. అంటే 4 సార్లు దాన్ని తీయాలి. వెనక నుండి పెట్టాలి. తీసివేసి 4 సార్లు తీయాలి. 4 రేలు ఉన్నాయి చూపిస్తున్నారు. 4 రేట్లు చూపిస్తాను. 1 2 3 4 స్లిప్లు 8 అయిపోయింది. సెషన్స్ ఉన్న ఎన్ని స్లిప్లు వచ్చాయంటే 4 భాగ ఫార్మేషన్ వచ్చాయి. ఓకే, మీరు 4 times. ఇక్కడ నాకు శాసం వచ్చేది ఒకటి. శాసం వచ్చేది అయితే ఏం లేదండి. 9 డివైడెడ్ బై 2 అనుకో. 1 2 3 4 ఒకటి ఉండిపోయింది. 4 2 8 మిగిలిపోయింది. ఇవ్వండి స్లిప్ లేదు కదా. 1 రైట్ సార్, బాగుంది, చాలా చక్కగా.